గురుగారు, శ్రావణ మాస విశిష్టత ఏమిటి? ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఏ విధమైన పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటిది. శ్రావణ మాసం మనము వినటములోనే శ్రవణం అనేటువంటిది. ఏమిటి శ్రవణం అంటే, శ్రావణ మాసములో విశేషముగా అమ్మవారి యొక్క పూజలు లేదా పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, శుభకరమైనటువంటి లక్షణకరమైనటువంటి సుస్వర మంగళవాద్యముల యొక్క ఇది వేదమంత్రోచ్చారణలతో పూజలు చేస్తూ ఉన్నప్పుడు పూజలు వినటము, ఇవన్నీ కూడా మనం శ్రావణ మాసంలో అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది. ఆ శ్రావణ మాసం యొక్క గొప్పతనం. శ్రవణ నక్షత్రము విష్ణువుకు ముఖ్యమైనటువంటిది. శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రము శ్రవణము. అయితే శ్రీ మహావిష్ణువు యొక్క హృదయస్థానములో ఉండేటువంటి లక్ష్మీదేవిని మనము ఈ మాసమంతా కూడా ఆరాధిస్తాం. అంటే అమ్మవారిని ఆరాధిస్తాం. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు యొక్క హృదయస్థానములో ఉండేటువంటి అమ్మవారిని మనము ఆరాధిస్తామో ఒక రకంగా విష్ణువును ఆరాధించినట్టే. అందుకే మనము చెప్పేటప్పుడు లక్ష్మీనారాయణాభ్యాం నమః అనేటువంటిది చెప్పుకుంటాం. అలా విష్ణువుకు ప్రీతికరమైనటువంటి శ్రవణ నక్షత్రము అనేటువంటి శ్రావణం అనేటువంటి పదముతో కూడినటువంటి ఈ శ్రావణ మాసమంతా కూడా మహావిష్ణువు అమ్మవారు మనకు వైభవముగా మనము కోరుకున్నటువంటి వాళ్లకు కోరుకున్న వరాలన్నీ కూడా ఇవ్వటానికి మేలు జరుగుతుంది. ఎందుకు అంటే అలంకార ప్రియో విష్ణు అన్నాడు కాబట్టి శాస్త్రం. అభిషేక ప్రియో శివ, శివుడికి అభిషేకం చేస్తే సంతోషం. శ్రీ మహావిష్ణువు భోగకారకుడు. అందుకనే మనం నిత్య కళ్యాణము పచ్చతోరణము అన్నట్టుగా శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర నిరంతరము ప్రతిరోజు కూడా కళ్యాణం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అక్కడ తిరుమలకు వెళ్ళంగానే మనకు చెవులకు వినపడేది ఏమిటి? ఓం నమో వెంకటేశాయ శబ్దము. ఎంత పరమ పవిత్రముగా ప్రతిదీ కూడా మనం వింటూ ఉంటాము, చేస్తూ ఉంటాము. అంటే దాని యొక్క అర్థం అదే తల్లి. అందువలన ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మేలు జరుగుతుంది. ఇంకా అమ్మవారిని ఏ విధముగా ఆరాధించాలి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు అనేక రకాలుగా ఎవరెవరి శక్తి అనుసారము ఎవరి అనుకూలాన్ని బట్టి వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. అలాగే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారము నాడు పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారము నాడు వరలక్ష్మి వ్రతం అనేటువంటిది చెయ్యాలి అనేటువంటిది చెప్తాం. ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడము, లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః అంటాము కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతము కూడా చేసేవాళ్ళు చేస్తారు. వరలక్ష్మి వ్రతం చేసి సత్యనారాయణ స్వామి వ్రతము రెండూ చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వ్రతాలు అనేటువంటివి ఒక పద్ధతి. మనకు ఎంత చేసుకుంటే అంత పుణ్యప్రదం అనేటువంటి భావనతో చేసుకుంటాం. అలాగే పౌర్ణమికి ముందుగా అమ్మవారిని మనము మామూలుగా వరలక్ష్మి వ్రతం ముందుగానే ఎందుకు చేసుకోవాలి? పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారమే ఎందుకు చేసుకోవాలి అంటే, చంద్రుడు, పౌర్ణమి అంటే చంద్రుడు ప్రతీక. చంద్రుడు ఎవరు? అమ్మవారికి సాక్షాత్తు సోదరుడు. కాబట్టి సోదరుడైనంత మాత్రాన ముందు చేసుకోవాలనా అంటే కాదు. మనకు పూర్ణముగా మనకు మేలు జరగాలి, ఒక వెలుగు వెలగాలి అంటే అందుకనే చంద్రుడి యొక్క అనుగ్రహము మనకు బాగా కావాలి అనేది. వెన్నెల, ప్రశాంతత, మనఃకారకుడు చంద్రుడు, మాతృకారకుడు చంద్రుడు. మన మనస్సు సంతోషముగా మనస్సుతో కోరుకున్నటువంటి కోరికలు, మన మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేరాలి అని అంటే ముందుగా శుక్రవారం నాడు ఎప్పుడైతే మనము చేసుకుంటామో అలాగే చంద్రుడి యొక్క అనుగ్రహము కూడా మనకు కలుగుతుంది, మేలు జరుగుతుంది అనేటువంటి భావనతోనే ఎక్కువ శాతము మామూలుగా పౌర్ణమికి ముందుగా వచ్చడి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతము చేసుకోవాలి. వ్రత కథల్లో కూడా ఉన్నది అదే. మామూలుగా మగధ దేశమున
కుండినంబు అనేటువంటి ఒక పట్టణము, దాంట్లో బ్రాహ్మణ స్త్రీ ఒక ఆమె చారుమతి దేవి అని వాళ్ళ అత్తమామలు పడుతూ ఉండేటువంటి కష్టము, భర్త పడేటువంటి కష్టాన్ని చూసి బాధపడుతూ ఉంటే అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే ఆ అమ్మవారు ఆమెకు స్వప్నమునందు సాక్షాత్కరించి ఫలానా శ్రావణ మాసములో వచ్చేటువంటి పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నా వ్రతము చెయ్యి నీకు మేలు జరుగుతుంది అని ఆమెకు చెప్పిందని, ఆమెకు వచ్చినటువంటి కళ అందరికీ తెలియజేసి నేను ఇలా చేసుకుంటున్నాను రండి అని గ్రామంలో ఉండేటువంటి వాళ్ళే కాకుండా పక్క గ్రామాల్లో ఉండేటువంటి వాళ్లకు కూడా ఒక పిలుపునిచ్చింది. అలా నిస్వార్థముగా అందరూ రండి అని ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఆమె వ్రతాన్ని చేసుకుందో, చేసుకున్న తర్వాత ఒక ప్రదక్షిణ తిరగంగానే గల్లు గల్లుమని కాళ్లకు వెండి గజ్జలు రావటము, రెండవ ప్రదక్షిణ చేస్తే శరీరమంతా బంగారుమయము కావటము, మూడవ ప్రదక్షిణ చేస్తే ఆ ఊరు వాడ అంతా కూడా బంగారుమయమైంది అని ఆ వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా తాంబూలాలు తీసుకొని చారుమతీదేవి యొక్క భాగ్యము ఎంత భాగ్యము, అంత పేదరాలై ఉండి కూడా అందరినీ పిలిచి అందరికీ ఏదో తాంబూలం అది ఇచ్చి మనల్ని అందరినీ కూడా ముత్తైదువులను గౌరవించింది, అందుకనే కదా ఆమె అంత సంతోషముగా చేసుకుంది అని ఆనందముగా ఆమె గురించి చెప్పుకుంటూ ఇళ్లకు వెళ్ళారు అనేటువంటిది మనకు వ్రతకథా సారాంశం. అందువలన ఇక్కడ కలిమిలేములు అనేటువంటివి ముఖ్యము కాదు, ఎంత ఆరాధన చేసుకుంటే అంత మంచిది. అంతేకాకుండా అమ్మవారి వ్రతము చేసేటప్పుడు అమ్మవారికి ఎలా అయితే మన దగ్గర ఉండేటువంటి వస్తువులతో ఏదో ఉన్నంతలో ఎలా అయితే అలంకారం చేస్తామో, చేసుకునేటువంటి వాళ్ళు కూడా అంతే అలంకారపూరితముగానే చేసుకోవాలి. ఈ చేతులకు గోరింటాకు అది పెట్టుకొని పరమ పవిత్రముగా, అలాగే మామూలుగా నుదుటన బొట్టు అది పెట్టుకొని సంతోషముగా ఆనందముగా చేసుకున్నారు అంటే చేతులకు కాళ్లకు పసుపు పట్టించుకోవటం అనేటువంటిది ఆనవాయితీ. ఎక్కువ శాతం ఎందుకంటే మనకు పసుపు ఎప్పుడైతే ఏ స్త్రీలైతే ఎక్కువ శాతము వాడతారో, ప్రతిరోజు వాడతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది, ఇంట్లో లక్ష్మీదేవి నిల్వ ఉంటుంది, ధనం అనేది నిలబడుతుంది గాక. అంతేకాకుండా ఇంకా మీకు అనుకూలవంతముగా మేలు జరగాలి, డబ్బు రావాలి, మాకు అనేక రకాలుగా మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఈ శ్రావణ మాసములో శ్రావణ మంగళవారము, శ్రావణ శుక్రవారము మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే చేతులకు కాళ్లకు బాగా పసుపు పట్టించుకొని ఇంకొక పసుపు ముద్దతో గణపతిని అమ్మవారిని రెండిటిని చేసి ఈ మంగళవారము శుక్రవారము నాడు లక్ష్మీ గణపతి యొక్క అష్టోత్తరము ఉంటుంది, అది సాయంకాలాల పూట చెయ్యాలి. ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము మొదటి వారము చేసుకున్నటువంటి గణపతి అమ్మవారి స్వరూపము గణపతి స్వరూపము అదే పసుపుకే చేయవచ్చును, ప్రతివారము చేయనక్కర్లేదు. లేదా ప్రతివారము వేరుగా చేసుకుంటాము అనుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు మంగళవారం చేశారనుకోండి, బుధవారము ఉదయము వాళ్ళ ఇంటి గడపకు ఆ పసుపును రాసేయటము. అలాగే శుక్రవారము చేసుకున్నటువంటి వాళ్ళు శుక్రవారం అయిపోయిన తర్వాత శనివారం నాడు ఉదయము ఆ పసుపును అమ్మవారి ముద్ద గణపతి ముద్దను రెండింటినీ గణపతికి మన గడపకు రాసుకోవటము అలా చేయవచ్చును. లేదా 4 వారాలు అయిన తర్వాత శ్రావణ మాసం అంతా చేసుకున్న తర్వాత ఇదే పసుపును ఆ ఇంటి గడపకు రాసేసుకోవటము, ఇదొక విధానం. అలా చేసుకుంటున్నారు అంటే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలుగుతుంది అనేటువంటిది చెప్పవచ్చును.